నియోజకవర్గాన్ని కర్నూలు జిల్లాలో కలపాలని సిపిఐ డిమాండ్ చేసింది. డోన్ నియోజకవర్గాన్ని కర్నూలు జిల్లాలో కలుపుతామని ఎన్నికల ముందు టీడీపీ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. టీడీపీ ఎన్నికల వాగ్దానాన్ని అమలు చేయాలని సిపిఐ నంద్యాల జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే సిపిఐ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ప్రభుత్వం కూటమి ప్రభుత్వం 26 జిల్లాలని 2 జిల్లాలు పెంచుతూ మార్కాపురం అదేవిధంగా పోలవరం ఈ 2 జిల్లాలను పెంచుతూ అదేవిధంగా కొత్తగా రెవెన్యూ డివిజన్లు కూడా పెంచింది. ఆ కొత్తగా రెవెన్యూ వచ్చే డివిజన్లలో బనగానపల్లి మన నంద్యాల జిల్లాలో బనగానపల్లి రెవెన్యూ డివిజన్ని ఏర్పాటు చేయడం సిపిఐగా స్వాగతిస్తా ఉన్నాం, అభినందిస్తా ఉన్నాం. అయితే ఈ డోన్ని కర్నూలులో కలుపుతామని చెప్పి గతంలో ఉన్నటువంటి ఎన్నికలకు ఓట్లకు వచ్చేటువంటి సందర్భంలో రాష్ట్ర ఇప్పటి ముఖ్యమంత్రి అప్పుడు ప్రతిపక్ష నాయకుడు డోన్ నియోజకవర్గాన్ని కర్నూలులో కలుపుతాం అని చెప్పి స్పష్టంగా ఎన్నికల హామీలో ప్రకటించడం జరిగింది. అదే ఒరవడిని నాకు ఎన్నికల్లో ఓట్లేస్తే నేను ఖచ్చితంగా డోన్ నియోజకవర్గాన్ని కర్నూలులో కలుపుతానని చెప్పి ఇప్పటి శాసనసభ్యులు జయసూర్యప్రకాష్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. అయితే మొన్నటి 2 నెలల క్రితం వరకు కూడా మా కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి మాటలకు కట్టుబడి ఉంది. ఖచ్చితంగా గెజిట్ వచ్చేటప్పటికల్లా డోన్ నియోజకవర్గాన్ని కర్నూలులో కలుపుతామని చెప్పి సాక్షాత్తు ప్రజానికానికి మళ్ళీ హామీ ఇవ్వడం జరిగింది. ఆయన మాటలు కూడా కట్టుబడి ఉన్నారు జనమంతా కూడా. కానీ ఆ ఊసే లేదు. ఈరోజు మళ్ళా డోన్ నియోజకవర్గ ప్రజల్ని మరొకసారి పెద్దలు సూర్యప్రకాష్ రెడ్డి గారు మాట తప్పారనేటువంటిది వాస్తవం. ఇది ఆయన వైఖరి కూడా స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. మౌనంగా ఉన్నారు పట్టణ ప్రజలు. సూర్యప్రకాష్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాట మీద కూడా ఖచ్చితంగా గౌరవం ఉంది. ఆ గౌరవం ప్రకారమే ఖచ్చితంగా తీసుకొస్తారనే భరోసా కూడా డోన్ నియోజకవర్గ ప్రజానికానికి, డోన్ పట్టణ ప్రజానికానికి ముఖ్యంగా ఉండేది. అయితే ఆ ప్రకటన ఏం రాలేదు. ఈరోజు ఏమైనా మార్పులు ఏమైనా చేయలేదా అంటే ఈ రాష్ట్రంలో అనేకమైన మార్పులు చేశారు. తిరుపతి, నెల్లూరు, బాపట్ల, ప్రకాశం, కడప, కోనసీమ, తూర్పుగోదావరి, అల్లూరు సీతారామరాజు, సత్యసాయి జిల్లాలో అనేక నియోజకవర్గాల్ని మార్పుల గురించి